వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 25 lakhs 50 months, 25 లక్షల చిట్టి 50 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్స్ ఆల్సో. సో మనకు ఓన్లీ కపిల్ గ్రూప్ అనేది ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ఐటీ అండ్ కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్ అండ్ కపిల్ హెల్త్ క్లబ్ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో కపిల్ చిట్స్ అనేది మనకు కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ త్రీ ఇయర్స్ బిఫోర్ మనకి ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనకి ఏంటంటే యాక్షన్స్ అయినా పేమెంట్స్ అయినా టోటల్గా మనం ఆన్లైన్లో పేమెంట్ చేసుకునే సౌకర్యం మనకు పొందుపరిచిందండి. సో అదేవిధంగా మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు 1 lakh నుంచి 1 crore వరకు చిట్స్ అనేది ఎవ్రీ మంత్ మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే ప్లే స్టోర్లో కపిల్ చిట్స్ అని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ టైం మనకి ఏంటంటే మన ఎంప్లాయీ వచ్చేసి మీ దగ్గరికి ఫిజికల్గా మన అప్లికేషన్ తీసుకున్న తర్వాత సెకండ్ ఈఎంఐ నుంచి మీకు ఏంటంటే యాప్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఈఎంఐ మాత్రం మీరు కంపల్సరీ మనకి ఏంటంటే కంపెనీ అకౌంట్కి మాత్రమే మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో వివరాల్లోకి వెళ్తే ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 25 lakhs 50 months అండి. సో 25 లక్షలు అంటే 50,000 మీరు 50 సార్లు అంటే 50 నెలలు మీరు కడితే 25 లక్షలు అవుతుందండి. సో ఇది కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి టోటల్గా 50,000కి మీరు 50,000 కట్టాల్సిన అవసరం లేదండి. సో ఫస్ట్ ఈఎంఐ, థర్డ్ ఈఎంఐ మాత్రమే మీరు 50-50 పేమెంట్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ మొత్తం కూడా మీకు ఏంటంటే మినిమం అమౌంట్ 32,500 అనేది రావడం జరుగుతుందండి. సో ఇది టోటల్గా ఆన్లైన్లో మనం ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే యాక్షన్ టైం 5 minutes యాక్షన్ టైం ఉంటుంది. యాక్షన్ టైంలో ఈ 50 మెంబర్స్లో ఎవరైతే మినిమం బిడ్ చిట్ లిఫ్ట్ చేసుకుంటే వచ్చే అమౌంట్ మినిమం 15 lakhs అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే మనకు స్పిన్లోకి రావడం జరుగుతుంది. అది స్పిన్ అవుతూ ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు మాత్రమే మనకి ఏంటంటే షూటీస్ పెట్టి ఈ 15 lakhs అనేది మీరు తీసుకుంటారండి. సో ఇది ఏంటంటే డిపెండ్ ఆన్ లక్ ఓన్లీ. సో మనకి ఏంటంటే స్టార్టింగ్లో ఉన్న కాంపిటీషన్ మనకి ఏంటంటే 4 to 5 వచ్చే వరకు మనకు తగ్గుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే కాంపిటీషన్ వచ్చేసి 10-15 మెంబర్స్ ఆ విధంగా ఉంటారు కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మీకు చిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కొద్దిగా మీకు లేట్ అయినా సరే ఓపెన్ అయినాక తీసుకుంటే మాత్రం మీకు 15 lakhs నుంచి మీకు 16 lakhs 17 lakhs ఆ విధంగా ఇంక్రీజ్ అవుకుంటూ ఉంటుందండి. సో ఓవరాల్గా మనకి ఏంటంటే ఒక 1 year మాత్రం ఫిక్స్గా ఉంటుంది 32,500. తర్వాత మనకి ఏంటంటే 33,000 34,000 ఇట్లా పెరుగుతూ లాస్ట్కి వచ్చేసి మనకి ఏంటంటే టోటల్గా 50,000 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మినిమం 32,500, మ్యాక్సిమం 50,000 ఈ బిట్వీన్లో మనం పేమెంట్ ఉంటుంది. ఇది టోటల్గా మనం చూసినట్లయితే మీకు 18,75,000 మీరు టోటల్గా మీరు 25 లక్షల చిట్టిలో మీరు మొత్తం కట్టేది 18,75,000 అయితే మీకు వచ్చేది 23,75,000. అంటే మీకు అప్రాక్స్ 5 లక్షల దాకా ప్రాఫిట్ ఉంటుందండి. సో ఇది స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకు 0.7% అంటే 70 పైసలు మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది. అదేవిధంగా మీరు మిడిల్లో తీసుకున్నట్లయితే 0% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. అండ్ మీకు షూటీస్ కూడా స్టార్టింగ్లో ఉన్న షూటీస్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మీరు మిడిల్లో తక్కువ షూటీస్ పడుతుంది, మీకు 0% అనేది మీకు తక్కువ వస్తుందండి మిడిల్లో తీసుకుంటే. అదేవిధంగా మీరు లాస్ట్ వరకు ఉంచుకుంటే 1 రూపీ వర్కౌట్ అవుతుంది, కానీ ఎలాంటి షూటీస్ అవసరం లేదు. మీరు లాస్ట్లో పేమెంట్ 3-4 months అయినా 5 months బిఫోర్ మీరు తీసుకున్నట్లయితే మీరు టోటల్గా కట్ చేసుకొని ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అక్కడ షూటీస్ అవసరం ఉండదు. అండ్ మీకు 1 రూపీ కంటే ఎక్కువనే కూడా మీరు అప్రాక్సిమేట్ ఆడ పెట్టడం జరిగింది. సో అంతకంటే ఎక్కువనే కూడా మీకు రావచ్చు. సో లాస్ట్ వరకు తీసుకుంటే మీకు ఎలాంటి షూటీస్ అవసరం లేదు. సో మిడిల్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే షూటీస్ తక్కువగా అండ్ లేదంటే 2 చిట్స్ వేసుకున్న వాళ్ళకి ఒక చిట్ పెట్టుకొని ఇంకో చిట్ తీసుకునే అవకాశం కూడా మనకు అక్కడ ఉంటుందండి. సో స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి మాత్రం 50+ శాలరీ ఉండాలి కంపల్సరీ. అండ్ మనం ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఐటీ అయినా కూడా మనం ఏంటంటే షూటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇది స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా మీకు ఏంటంటే బెస్ట్గా ఉంటుంది. అంటే ఇది 15 లక్షలు అయితే అక్కడ 18,75,000 కాబట్టి పెద్ద అమౌంట్ ఏంటంటే మీకు ఏంటంటే 70 పైసలే కాబట్టి ప్రాబ్లం ఉంది. అంటే చిట్టి ఏ కోణంలో తీసుకున్నా కూడా మీకు ఎక్కడ కూడా నష్టం అనేది ఉండదు. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. ఈ బ్యాంక్ లోన్స్తో మీరు కంపేర్ చేయండి. సో దాంతో పోల్చుకుంటే మీకు ఇది చిట్టి అనేది చాలా బెటర్ పొజిషన్లో ఉంటుంది. ఇది రిజిస్టర్ చిట్ ఫండ్ అండి. కంపల్సరీ మీకు 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. సో మోర్ డీటెయిల్స్ కోసం ఈ 25 lakhs చిట్ యొక్క ఇంకా డౌట్స్ కోసం మీకు స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డైల్ చేయండి. అదేవిధంగా మా వెబ్సైట్ వచ్చినటువంటి www.hyderabadchits.comకి మీకు వెబ్సైట్ వచ్చినా కూడా పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. సో మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.